హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి మరియు ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఫస్ట్ క్వశ్చన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ 1855. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను ఎవరు స్థాపించారు? ఆన్సర్ ఏవో హ్యూమ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క తొలి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ వ్యామేష్ చంద్ర బెనర్జీ. నెక్స్ట్ క్వశ్చన్, ఐఎన్సి యొక్క తొలి సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ బాంబే. నెక్స్ట్ క్వశ్చన్, ఐఎన్సి యొక్క రెండవ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ కలకత్తా. నెక్స్ట్ క్వశ్చన్, స్వరాజ్యం నా జన్మ హక్కు అని చెప్పిన నేత ఎవరు? ఆన్సర్ బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్ వన్, మోడరేట్లు మరియు ఎక్స్ట్రీమిస్టులు ఐఎన్సిలో ఎప్పుడు విడిపోయారు? ఆన్సర్ 1907లో సూరత్ సమావేశంలో. నెక్స్ట్ క్వశ్చన్, ఐఎన్సి సమావేశాలు ప్రారంభంలో ఏ సంవత్సరానికి జరిగేవి? ఆన్సర్ ప్రతి సంవత్సరానికి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్, ఐఎన్సిలో మోడరేట్ నాయకుడు అయిన దాదాబాయ్ నౌరోజీ ఏమని ప్రసిద్ధి చెందారు? ఆన్సర్ భారత ద్రవ్య నిష్క్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందారు. నెక్స్ట్ క్వశ్చన్, ఐఎన్సిలో త్రివేణి సంఘటనగా పరిగణించబడిన సమావేశం ఏది? ఆన్సర్ లక్నో సమావేశం 1916. నెక్స్ట్ వన్, లక్నో ఒప్పందం 1916లో ఐఎన్సి ఎవరితో కలిసి పనిచేసింది? ఆన్సర్ ముస్లిం లీగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఐఎన్సిలో గాంధీయన్ కాలం ఎప్పుడు ప్రారంభమయ్యింది? ఆన్సర్ 1920 నుండి. నెక్స్ట్ వన్, గాంధీజీ మొదటిసారిగా ఐఎన్సి అధ్యక్షుడిగా ఎప్పుడు నియమించబడ్డారు? ఆన్సర్ ఆయన ఎప్పుడూ అధ్యక్షుడిగా లేకపోయినా ఉద్యమాలను నాయకత్వం వహించారు. నెక్స్ట్ వన్, కాంపూర్ సమావేశం ఎప్పుడు జరిగింది? దాని ప్రాముఖ్యత ఏమిటి? ఆన్సర్ కాంపూర్ సమావేశం 1925లో జరిగింది. ఈ సమావేశానికి తొలి మహిళా అధ్యక్షురాలు సరోజినీ నాయుడు ఎన్నికయ్యారు. నెక్స్ట్ వన్, నెహ్రూ నివేదికను ఐఎన్సి ఎప్పుడు ఆమోదించింది? ఆన్సర్ 1928లో. నెక్స్ట్ క్వశ్చన్, ఐఎన్సి ఏ సమావేశంలో బ్రిటిష్ పాలనకు పూర్తి వ్యతిరేకంగా తీర్మానం చేయబడింది? ఆన్సర్ లాహోర్ సమావేశం 1929లో. నెక్స్ట్ వన్, ఐఎన్సి చివరి సమయంలో బ్రిటిష్ పాలన నుండి పూర్తిగా స్వతంత్రం పొందేందుకు ఏ ఉద్యమం ప్రారంభించింది? ఆన్సర్ క్విట్ ఇండియా ఉద్యమం 1942. నెక్స్ట్ క్వశ్చన్, ఐఎన్సిలో తొలి మహిళా అధ్యక్షురాలు ఎవరు? ఆన్సర్ అన్నీ బీసెంట్. నెక్స్ట్ వన్, ఐఎన్సికు తొలి భారతీయ మహిళా అధ్యక్షురాలు ఎవరు? ఆన్సర్ సరోజినీ నాయుడు. నెక్స్ట్ వన్, మొంటాగ్యూ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలను ఐఎన్సి ఎప్పుడు వ్యతిరేకించింది? ఆన్సర్ 1918లో బొంబాయి సమావేశంలో. నెక్స్ట్ వన్, దాదాబాయ్ నౌరోజీ ఏ 3 సార్లు ఐఎన్సి అధ్యక్షుడు అయ్యారు? ఆన్సర్ 1886, 1893 మరియు 1906లో వరుసగా 3 సార్లు. నెక్స్ట్ వన్, ఐఎన్సి అధ్యక్షుడిగా ఎగ్జిక్షన్ నొక్కి చెప్పిన స్వరాజ్ పదం తొలిసారిగా ఎప్పుడు ఉపయోగించబడింది? ఆన్సర్ 1906లో కలకత్తా సమావేశంలో.
నెక్స్ట్ వన్. స్వదేశీ ఉద్యమంను మొదటగా ఎప్పుడు ఐఎన్సీ ఆమోదించింది? ఆన్సర్ 1905 బెంగాల్ విభజన సందర్భంలో. నెక్స్ట్ వన్. ఐఎన్సీ అధ్యక్షుడిగా గాంధీ మరియు ఇర్విన్ ఒప్పందానికి సంతకం చేసిన నేత ఎవరు? ఆన్సర్ మహాత్మా గాంధీ. నెక్స్ట్ వన్. 1938లో ప్లాన్డ్ డెవలప్మెంట్కు సంబంధించి తీర్మానం చేసిన ఐఎన్సీ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ వన్. ఐఎన్సీ నుంచి బయటికి వచ్చి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ స్థాపించిన నేత ఎవరు? ఆన్సర్ సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ వన్. 1947లో స్వతంత్రం తర్వాత ఐఎన్సీ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ జేబీ కృపలాని. నెక్స్ట్ వన్. ఐఎన్సీ 1939లో ప్రెసిడెంట్ ఎన్నికల్లో గాంధీకి వ్యతిరేకంగా గెలిచిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ క్వశ్చన్. సుభాష్ చంద్రబోస్ ఎన్నికైన తర్వాత రాజీనామా చేయడానికి కారణం ఏమిటి? ఆన్సర్ గాంధీ వర్గం వ్యతిరేకతతో పాటు సహకారం లేకపోవడం. నెక్స్ట్ క్వశ్చన్. ఐఎన్సీ ఎప్పుడు క్విట్ ఇండియా మూవ్మెంట్ను ప్రారంభించింది? ఆన్సర్ ఆగస్ట్ 8, 1942లో. నెక్స్ట్ వన్. క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపు ఇచ్చిన చోటు ఏమిటి? ఆన్సర్ బొంబాయిలోని గౌలియా టంక్ మైదానం. నెక్స్ట్ క్వశ్చన్. ఐఎన్సీ తన 1937 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో విజయం సాధించింది? ఆన్సర్ 11 రాష్ట్రాల్లోని 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నెక్స్ట్ వన్. బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమిషన్ను పంపినప్పుడు ఐఎన్సీ స్పందన ఏమిటి? ఆన్సర్ సైమన్ గోబ్యాక్ నినాదంతో వ్యతిరేకించింది. నెక్స్ట్ వన్. సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా పోరాడుతూ జాతీయ నాయకుడు లాలా లజపత్ రాయ్ గాయపడి మరణించారని గుర్తించబడిన సంఘటన ఎప్పుడు జరిగింది? ఆన్సర్ 1928లో. నెక్స్ట్ వన్. ఐఎన్సీ 1920లో ఎవరి నాయకత్వంలో నిరసన చలనాన్ని ప్రారంభించింది? ఆన్సర్ మహాత్మా గాంధీ. నెక్స్ట్ వన్. ఐఎన్సీ చరిత్రలో తొలి హిందూ మహాసభ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ మదన్ మోహన్ మాలవ్య. నెక్స్ట్ క్వశ్చన్. జవహర్లాల్ నెహ్రూ ఐఎన్సీ అధ్యక్షుడిగా తొలిసారిగా ఎప్పుడు నియమితులయ్యారు? ఆన్సర్ 1929లో లాహోర్ సమావేశం. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క నినాదంగా పూర్ణ స్వరాజ్ ఎప్పుడు ప్రకటించబడింది? ఆన్సర్ లాహోర్ సమావేశంలో 1929లో. నెక్స్ట్ వన్. పూర్ణ స్వరాజ్ తీర్మానం ప్రకారం స్వతంత్ర దినోత్సవంగా మొదట ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ 1930 జనవరి 26న. నెక్స్ట్ వన్. ఐఎన్సీ 1942లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఏ నినాదంతో ప్రారంభించింది? ఆన్సర్ డూ ఆర్ డై, చెయ్యండి లేదా చావండి. నెక్స్ట్ వన్. గాంధీ ఇర్విన్ ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ 1931. నెక్స్ట్ క్వశ్చన్. గాంధీ ఇర్విన్ ఒప్పందం ప్రకారం గాంధీజీ ఏ సమావేశానికి వెళ్ళాడు? ఆన్సర్ రెండవ రౌండ్ టేబుల్ సమావేశం. నెక్స్ట్ క్వశ్చన్. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐఎన్సీ అధ్యక్షుడిగా ఎప్పుడు వ్యవహరించారు? ఆన్సర్ 1931 కరాచీ సమావేశంలో. నెక్స్ట్ క్వశ్చన్. ఐఎన్సీ 1931లో కరాచీ సమావేశంలో ఏ అంశంపై ముఖ్య తీర్మానం తీసుకుంది? ఆన్సర్ పౌర హక్కుల తీర్మానం. నెక్స్ట్ క్వశ్చన్. ఐఎన్సీ చరిత్రలో అత్యధిక సార్లు అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ దాదాబాయ్ నవరోజీ 3 సార్లు. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొదటి సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ 72 మంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క 1885 మొదటి సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏమిటి?
ఆన్సర్ బొంబాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి మరింత కంటెంట్ కావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.